నేను విజయం సాధించబోతున్నాను. ఈ లోకమంతా నా స్వాధీనంలోనికి రాబోతుంది. ఆనందం, మహానందం. కొంతమంది ప్రవక్తలు ఈ ప్రజలను మార్చాలని, రక్షణలోనికి తీసుకురావాలని చూస్తున్నారు. అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. ఎందుకంటే నా అబద్ధ ప్రవక్తలను నేను ఎప్పుడో ప్రవేశపెట్టాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానివందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. వచ్చావా? ఇంకా రాలేదేంటా అని చూస్తున్నా. అయినా నీకేమీ పని లేదా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నా. నశించు ఆత్మలను తిరిగి రక్షించడానికే కదా దేవుడు ఈ లోకానికి వచ్చింది. నశించిపోయే ఒక్క ఆత్మనైనా నా ప్రభువు కోసం రక్షించాలనే ఉద్దేశంతోనే నేను నీ వెంట తిరుగుతున్నాను. చూద్దాం, అది చూద్దాం. నువ్వు ఎన్ని ఆత్మలు రక్షిస్తావో, నేను ఎన్ని ఆత్మలు భక్షిస్తాను. అంతా దేవుని చిత్త ప్రకారమే జరుగుతుంది. నీదేముంది? అల్ప సంతోషివి. దేవుని చిత్తమా? ఈ లోకమంతా నా చిత్తంలోనే నడుస్తున్నారు. సాక్షాత్తు నీ దేవుని శోధించిన వాడిని ఈ సామాన్య ప్రజలు. నాకొక లెక్క. మర్చిపోకు సాతానా, యోబుని శోధించి నువ్వు ఏం విజయాన్ని సాధించావు? సరే, అది చూద్దాం. నేను ఈ ప్రజలను శోధిస్తూ ఉంటాను. నువ్వు నీ ప్రవక్తలు ఎలా ఆపుతారో చూస్తా. కాచుకో. ఈ ప్రపంచంలో ప్రభు కాడి మోసేవారు చాలా మంది ఉన్నారు. వారి ప్రార్థన ఎప్పుడూ వృధాగా పోదు. చూద్దాం.